కాలాలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వ్యవస్థలోనూ మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పటికీ మారని వ్యవస్థ అయితే ఒకటి ఉంది. అది ఎప్పుడు ఎవర్ గ్రీన్. అది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఏంటా వ్యవస్థ? అది రేవంత్ సర్కార్కు తలనొప్పిగా ఎలా తయారైంది? ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఏం జరుగుతోంది? అల్టిమేట్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా? దళారులు, మధ్యవర్తులు, బ్రోకర్లు పేరేదైనా చేసే పని ఒక్కటే. వీళ్లతో తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి మొదలైంది. ఈ ప్రభుత్వంలో ప్రజలందరికీ మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది. అదే అనేక సమస్యలకు కారణమవుతుంది. ప్రభుత్వంలోని పెద్దలు తమకు బాగా తెలుసని, తాము ఎంత చెబితే అంత అని కల్లబొల్లి మాటలు చెబుతూ చిటికెలో పనులు చేయిస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు కొందరు. ఇలాంటి అపరిచిత వ్యక్తుల బారిన పడి ప్రభుత్వంతో పనులున్నవారు మోసపోతున్నారట. కావలసిన పనులు చేయిస్తామని, కాంట్రాక్టులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పే దళారులు ఎక్కువయ్యారు. ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేకుండానే వారి పేరును వాడుకునే వారి అరాచకాలు ఎక్కువవుతున్నాయని ఫిర్యాదులందుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళారులు పెరిగిపోతున్నారు. గ్రామాల్లో ఉండేవారే కాదు, చదువుకున్నవారు, రాజకీయాల్లో ఉన్నవారు కూడా మధ్య దళారులకు చిక్కి మోసపోతున్నారు. ప్రభుత్వంలో తమకు మంచి పరిచయాలున్నాయని కింది స్థాయి సిబ్బంది నుంచి ఐఏఎస్, ఐపీఎస్ మంత్రుల వరకు అందరితో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకుని వలలో వేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. దీంతో చాలా మంది దళారుల అవతారమెత్తి అమాయకుల దగ్గర డబ్బులు దండుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారుల దృష్టికొచ్చింది. జవాబుదారితనం, పారదర్శకత ఉండాలనే సంకల్పంతో ప్రజాప్రభుత్వంలో అందరికీ ప్రవేశముంటుందని చెప్పడాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వంలో నిత్యం అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అత్యవసర సమయాల్లో కొన్ని పనులకు టెండర్లు లేకుండానే నామినేషన్ పద్ధతుల్లో వస్తువుల కొనుగోలు, పనులు పూర్తి చేస్తారు. ఇవే ఇప్పుడు కొంతమందికి కలిసొస్తున్నాయి. తమకు కొంత కమిషన్ ఇస్తే ప్రభుత్వంలో పెద్ద పెద్ద పనులు ఇప్పిస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులకు తెలియకుండానే వారి పేరును ఉపయోగించుకుని అందిన కాడికి దండుకుంటున్నారు బ్రోకర్లు. గతంలో దళారుల చేతుల్లో మోసపోయిన వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే వరుసలో అధికార పార్టీ నేతలు, ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లతో దిగిన ఫోటోలను చూపించి దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల నుంచి పనుల నిమిత్తం క్యాంప్ ఆఫీస్కు, సీఎం ఇంటికి, సెక్రటేరియట్కు వచ్చేవారే దళారులకు టార్గెట్ అవుతున్నారు. మంత్రుల ఇంటికి, చాంబర్ల దగ్గరకు వెళ్లి అమాయకుల కోసం వల పన్నుతున్నారు మాయకాళ్లు. వేరువేరు పనుల కోసం రోజూ వందలాది మంది సెక్రటేరియట్కు వచ్చిపోతూ ఉంటారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా పాస్ కావట్లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్థిక శాఖలో పనులు చేయిస్తామని, బిల్లులు కూడా పాస్ చేస్తామని కొందరు ప్రచారం చేసుకుని కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు నిఘా వర్గాల దృష్టికొచ్చింది. అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఇటీవల ఫిర్యాదులొచ్చాయి. దాంతో తెలంగాణ సెక్రటేరియట్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అప్పుడే కొందరు నకిలీ ఉద్యోగుల బండారం బయటపడింది. ఇదే కాక సీఎం మంత్రులతో మాట్లాడి పెద్ద కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఆశ చూపుతున్నట్లు పోలీసులకు కూడా ఫిర్యాదులొచ్చాయి. దీంతో ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇలాంటి కేటుగాళ్ల పట్ల రాజకీయ నాయకులు, అధికారులు, సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.